రాజాసాబ్ మూవీ చూశాను. మరి మూవీ ఎలా ఉంది? మారుతి గారు నాకు నచ్చిన విషయాలు ఇదే. ఆయనలో కొత్తగా తీసుకుంటాడు, ఏదైనా సరే చాలా కొత్తగా ట్రై చేస్తాడు. రాజాసాబ్ కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తాడు, డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయాడు. మరి మూవీ కూడా అలాంటి జోనర్లో తీసుకెళ్ళాడా అంటే నాకైతే తీసుకెళ్ళలేదు అని అనిపించింది. ఎందుకంటే 3 గంటల 15 నిమిషాలు ఈ మూవీ ఉంది. అంతసేపు థియేటర్లో ఒక ఆడియన్స్ కూర్చోవాలంటే వాడికి ఒక థ్రిల్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ థ్రిల్ లేకపోతే చాలా బోరింగ్గానే ఫీల్ అవుతాడు. సో 3 గంటల 15 నిమిషాలు పెట్టి 3 హీరోయిన్స్ని పెట్టి కొంచెం కామెడీ, ఏదో బోరింగ్ కామెడీ పెట్టేసి అలా తీసుకెళ్ళిపోయాడు. బట్ ఆ బోరింగ్ కామెడీ, 3 హీరోయిన్స్, అనవసరమైన కామెడీ పెట్టడం వల్ల మూవీ అనేది కొంచెం బోరింగ్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ 45 మినిట్స్ మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మరి ఓవరాల్గా నాకు మూవీ ఎలా అనిపించింది అంటే డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ జోనర్ కాబట్టి నాకు కొత్తగా ఉంటే చాలా బాగా నచ్చుతుంది. సో ఈ మూవీ కూడా నాకు కొత్తగా అనిపించింది కాబట్టి నాకైతే బాగానే ఉంది అనిపించింది. చాలామంది ఈ మూవీ నచ్చకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. సో ఈ మూవీ అనేది తెలుసుకొని అయితే మీరు మూవీకి అయితే వెళ్ళండి. సో మూవీ పరంగా నాకైతే నచ్చింది. అండ్ ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ, తమన్ గారి బీజిఎం కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఓవరాల్గా రాజాసాబ్ అయితే బాగానే ఉంది.